హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ స్పెషల్స్లో ఫేమస్ ఫుడ్ అనగానే టక్కున గుర్తుకొచ్చేది సర్వపిండి. ఈ సర్వపిండిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మన తెలంగాణలో ప్రతి ఇంట్లోనూ ఎంతో ఇష్టంగా చేసుకునే ఒక ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ. ఇది క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది. సాయంత్రం వేళ ఇది టీతో తింటే ఆ మజాయే వేరు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యపిండి, 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, వేయించిన పల్లీలు, రుచికి తగినంత సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు మరియు కొత్తిమీర అన్నీ కలిపి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. మనం ఇందులో వేసే నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. మరియు వేరుశనగ పప్పులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కరివేపాకు ఇందులో ఐరన్ మరియు విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళకి మరియు జుట్టుకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా చేత్తో ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఈ సర్వపిండిని చేయడానికి దీనికి సపరేట్గా ఉండే బౌల్స్ ఉంటాయి. లేనిచో ప్యాన్ పైన కానీ పెనం పైన కానీ వీటిని చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించిన బౌల్ కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ అంతా పల్చగా సమానంగా ప్రెస్ చేయాలి. మధ్యలో అక్కడక్కడ చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పై మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్ మీద 10 నుండి 12 నిమిషాల పాటు కాల్చుకోవాలి. వావ్, చూశారు కదా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్, ఆ పైన కనిపిస్తున్న వేరుశనగ పప్పులు, నువ్వులు చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇది కేవలం వంట కాదండి, మన తెలంగాణ రుచి. అదేనండి వేడి వేడి సర్వపిండి. సో ఈ గోల్డెన్ క్రిస్పీ సర్వపిండి మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.